నమస్తే అండి. మీ డివైన్ డెస్టినీ టారో తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలామంది ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. వారు మీ పార్ట్నర్ కావచ్చు, మీ క్రష్ కావచ్చు, లేదా ప్రస్తుతం మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు. అసలు వారి మనసులో ఏముంది, వారి మౌనానికి కారణం ఏంటి, నన్ను మిస్ అవుతున్నారా లేదా అని మీరు రాత్రిళ్ళు ఆలోచిస్తూ ఉంటే మీకోసమే ఈ రీడింగ్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీ కనెక్షన్కి సంబంధించిన ఎన్నో దాగి ఉన్న నిజాలు బయటకు రాబోతున్నాయి. ది యాంగ్డ్ మ్యాన్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ది మెజిషియన్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్, త్రీ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఆ వ్యక్తి ప్రస్తుతం ఒక మైండ్ గేమ్లో చిక్కుకుపోయారు. వారి బుర్రలో ఒకేసారి 100 ఆలోచనలు నడుస్తున్నాయి. సైకాలజీలో దీనిని ఓవర్ థింకింగ్ అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న తాడు పడి ఉంటే దాన్ని చూసి పాము అనుకొని భయపడతాం కదా. ప్రస్తుతం మీ పార్ట్నర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మీ మధ్య జరిగిన చిన్న చిన్న విషయాలను లేదా మీరు అన్న మాటలను వారు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారు. దీనికి తోడు త్రీ ఆఫ్ స్వర్డ్స్ కార్డు ఏం చూపిస్తుందంటే వారి మనసు గాయపడింది. గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన వాదనలు లేదా అభిప్రాయ భేదాలు వారిని ఇంకా లోపల వేధిస్తున్నాయి. వారు పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా రాత్రి వేళల్లో మీ గురించిన ఆలోచనలు వారిని నిద్రపోనివ్వడం లేదు. మళ్ళీ మాట్లాడితే పాత గొడవలే అవుతాయేమో అని ఒక రకమైన అభద్రతా భావం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ మధ్య జరిగిన గొడవలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే ఈగో క్లాసెస్ జరిగాయి. ఒక గొడవ జరిగినప్పుడు నేనే కరెక్ట్, నువ్వే తప్పు అని ఇద్దరు వాదించుకున్నప్పుడు అక్కడ బంధం ఓడిపోతుంది. ప్రస్తుతం వారు ఆ ఈగో జోన్ నుండి బయటకు రావటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే మనకి సిక్స్ ఆఫ్ సోర్డ్స్ కార్డు ఒక ఆశను చూపిస్తుంది. ఈ కార్డు ప్రకారం ఆ వ్యక్తి ఆ నెగిటివిటీలో, ఆ గొడవల్లోనే ఉండిపోవాలని అనుకోవటం లేదు. వారు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ఒక నదిలో పడవ ఎలాగైతే తుఫాన్ అలల నుండి ప్రశాంతమైన ఒడ్డుకు ప్రయాణిస్తుందో అలాగే వారు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను దాటుకొని ఒక నార్మల్ లైఫ్లోకి, మీతో పాత సంతోషకరమైన రోజుల్లోకి రావడానికి మానసిక ప్రయాణం మొదలుపెట్టారు. ది యాంగ్డ్ మ్యాన్ కార్డులో ఒక వ్యక్తి తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తాడు. అంటే ఏంటంటే వారి ప్రస్తుత పరిస్థితిని ఒక సరికొత్త కోణంలో చూడడం నేర్చుకుంటున్నారు. ఉదాహరణకి మన ఫోన్ సరిగ్గా పనిచేయనప్పుడు లేదా హ్యాంగ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, కాసేపు దాన్ని పక్కన పెట్టి రీస్టార్ట్ చేస్తాం కదా. అలాగే మీ పార్ట్నర్ కూడా ప్రస్తుతానికి ఈ నో కాంటాక్ట్ లేదా సైలెంట్గా ఉండే సమయాన్ని ఒక రీస్టార్ట్ బటన్లా వాడుకుంటున్నారు. వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న విషయాలను ఇప్పుడు సర్దిద్దుకుంటున్నారు. దానితో పాటు త్రీ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే వారు భవిష్యత్తు వైపు చూస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారైతే మిమ్మల్ని ఎప్పుడు కలవాలా అని, ఒకవేళ దూరంగా ఉన్నవారైతే మీ వైపు ఒక అడుగు ఎలా వేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. వారిలో ఒక రకమైన నిరీక్షణ, వెయిటింగ్ నడుస్తుంది. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అనేది స్టెబిలిటీ, సంతోషం మరియు ఒక పవిత్రమైన బంధాన్ని చూపిస్తుంది. మీతో పెళ్ళి వారు కోరుకుంటున్నారు. మీతో కలిసి ఉన్నప్పుడే తమకు నిజమైన సంతోషం దొరుకుతుందని వారు నమ్ముతున్నారు. మరియు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుందంటే ఈ మౌనం త్వరలోనే విడబోతుంది. చాలా ఫాస్ట్గా వారి నుండి మీకు మెసేజ్ లేదా కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ది మెజిషియన్ కార్డు ప్రకారం ఆ వ్యక్తి
పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో, మీ మధ్య ఉన్న దూరాన్ని ఎలా చెరిపేయాలో వారి వద్ద ప్లాన్స్ ఉన్నాయి. వారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ప్రస్తుత అంతరంగం. పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నా ది మెజిషియన్ కార్డు చెప్పినట్టు కాలం త్వరలోనే మీ వైపు మారుతుంది. మీపై ఉన్న ప్రేమ నిజమైతే ఆ యూనివర్స్ మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేయదు. ఈ రీడింగ్ని పూర్తిగా నమ్మి మీ లైఫ్లోకి ఈ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడానికి కింద కామెంట్ సెక్షన్లో క్లైమింగ్ విత్ 1111 లేదా క్లైమింగ్ విత్ పాజిటివ్ ఎనర్జీ అని ఖచ్చితంగా టైప్ చేయండి. మీరు టైప్ చేసే ప్రతి అక్షరం విశ్వంలోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్లా వెళ్తుంది. మీ మనసులోని కోరిక త్వరగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొద్దిగానైనా మనశ్శాంతినిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన డివైన్ డెస్టినీ టారో తెలుగు ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్.